సమైక్యాంధ్రకు మద్దతుగా విజయవాడలో చార్టెడ్ అకౌంటెంట్ల ఆధ్వర్యంలో సీఏ భవన్ నుంచి పశువుల ఆసుపత్రి వరకు ర్యాలీ చేశారు. ప్రదర్శనలో చార్టెడ్ అకౌంటెంట్లు, విద్యార్థులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. సమైక్యాంధ్ర జెండాలు, నినాదాలతో హోరెత్తించారు. రాష్ట్ర విభజన వల్ల నిరుద్యోగులు, విద్యార్థులు తీవ్రంగా నష్టపోతారని వారు ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం కూడా అన్ని రకాల బడ్జెట్ కేటాయింపులు అధిక భాగం హైదరాబాద్కి చేయడం వల్ల ఇన్ఫ్రాస్ట్రక్చర్ బాగా క్రియేట్ చేయి అక్కడి నుంచి రెవెన్యూ జనరేట్ కావడం జరిగింది. కానీ ఈ అంశాన్ని ఎవరు కూడా పట్టించుకోకుండా కేవలం వాళ్ళ వ్యక్తిగత స్వార్థం కోసం ఆర్థికపరమైనటువంటి అంశాలను పరిశీలించలేదు, జలపరమైనటువంటి ఇబ్బందులను పరిశీలించలేదు. కేవలము రాజకీయ నిర్ణయం తీసుకొని తొందరపాటు చర్యగా రకరకాల కమిటీలు వేసి కాలయాపన చేసినప్పుడు కూడా సరైనటువంటి నిర్ణయానికి రాలేదు. కృష్ణ కమిటీ రిపోర్ట్లో చాలా క్లియర్గా ఉంది. ఒక్కసారి కనుక ఈ రాష్ట్రాన్ని విభజిస్తే చాలా స్తబ్దుగా ఉన్నటువంటి సీమాంత ప్రాంతంలో కూడా ఒక్కసారిగా ఊవెత్తున ఉద్యమం ఎగసిపడుతుందని చెప్పినప్పుడు కూడా అంశాన్ని కూడా తొక్కిపెట్టి ఈరోజు నిర్ణయం తీసుకోవటం, ఇంత మేధావి వర్గానికి సంబంధించినటువంటి చార్ట్ అకౌంటెంట్స్ కూడా రోడ్డు మీదకి వచ్చి తమ నిరసన తెలియజేసేటువంటి పరిస్థితి ఉత్పన్నమైందంటే రాష్ట్ర భవిష్యత్ పరిస్థితి ఏ విధంగా ఉంటుందనేది ప్రతి ఒక్కరు కూడా గమనించుకోవాలి.